ఛానల్. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఏంటంటే ఈ వీడియోలో నేను స్లో లివింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మన లైఫ్ ఎలా అయిపోయిందంటే చాలా బిజీగా, చాలా హెక్టిక్గా, చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంది. ఈ బిజీ అండ్ ఫాస్టర్ లైఫ్లో మనం మన సెల్ఫ్ని కేర్ చేయడం కానీ, మన గురించి మనం పట్టించుకోవడం కానీ, అపార్ట్ ఫ్రమ్ వర్క్ లైఫ్ మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండకపోవడం కానీ, స్ట్రెస్ కానీ, వర్క్ ప్రెషర్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా నౌడేస్. సో ఐఎమ్ ఆల్సో ఆన్ టు ఇట్. సో అవన్నిటి నుంచి కొంచెం బయటికి రావాలి అనిపించింది. నాకంటూ పర్సనల్గా కొంచెం కేర్, నాకంటూ పర్సనల్ టైమ్, పర్సనల్ లైఫ్ అంటూ కొంచెం టైం ఇవ్వడం, ఇలాంటివన్నీ నేను చేద్దామని అనుకుంటున్నాను. అలాంటి టైంలోనే ర్యాండమ్ వీడియోస్ చూసాను ఈ స్లో లివింగ్ గురించి. ఐ థాట్ ఎందుకు ఇది మన లైఫ్లో కూడా నేను ఇంప్లిమెంట్ చేయకూడదు అనుకున్నాను. సో ఐ థాట్ ఎస్టర్డే ఎప్పుడో ఎందుకు ఈరోజు నుంచే మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు నుంచి నేను స్లో లివింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటున్నాను. స్లో లివింగ్ అనేది నేను ఈరోజు ఎలా స్టార్ట్ చేశానంటే, సింపుల్గా నా కబోర్డ్ని ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ కొంచెం వర్క్ అంతా అయిపోయిన తర్వాత గ్రీన్ టీని తీసుకుంటున్నాను. In a healthy way, I want to start this slow living in a healthy way. ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్ మానేద్దామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మానేసాను, ఇంకా కూడా కొంచెం మానేద్దాం టోటల్గా అని అనుకుంటున్నాను. సో ఐ స్టార్టెడ్ మై స్లో లివింగ్ విత్ దిస్ గుడ్ గ్రీన్ టీ అన్నమాట. యాక్చువల్గా చాలామంది ఇందులో హనీ కూడా యాడ్ చేసుకొని తాగుతారు, బట్ ఐ డోంట్ లైక్ హనీ విత్ గ్రీన్ టీ. నాకు ప్లెయిన్గా తాగడం ఇష్టం అన్నమాట. కబోర్డ్ అంతా కొంచెం రీసెట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి గ్రీన్ టీ అయితే తాగానండి. అండ్ దెన్ కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ ఈజ్ మెయిన్ పార్ట్ ఇన్ మై లైఫ్ అని చెప్తాను. ఎంత టైం లేకపోయినా జస్ట్ ఒక అగరబత్తి అయినా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవడం నాకు అలవాటు. పర్సనల్గా అయితే నాకు పూజ అనేది చాలా ఇష్టం చేయడం. ఎందుకంటే పూజ చేస్తే ఆ రోజంతా బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. వర్క్లో కానీ మన లైఫ్లో కానీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మొత్తం అంతా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుందని నా ఫీలింగ్. ఏదైనా ఒకరోజు కొంచెం బద్ధకం పడి లేదా కొంచెం ఏదో వర్క్లో ఉండి పూజ చేయలేదు అంటే ఆ రోజంతా గిల్ట్ నాకు అలానే ఉంటుందండి. సో డైలీ ఐ మేక్ ష్యూర్ ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో పూజ అయితే కంపల్సరీగా చేస్తాను. అస్సలు పూజ చేయడం మాత్రం మాననమాట. సో ఈరోజు నేను పూజ అనేది మనస్ఫూర్తిగా ఇది ఒక్కటే చేయాలి ఈరోజు మార్నింగ్, ఇంకేం పెట్టుకోకుండా అనుకొని కబోర్డ్స్లో క్లాత్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పూజ ఒక్కటి చేసుకున్నాను. ఐఎమ్ డూయింగ్ నైట్ షిఫ్ట్ నౌ. సో దట్స్ వై ఇంకా పూజ చేసి లంచ్ చేసి ఇంకా పడుకోవడమే అన్నమాట. సో ఇంకా ఏమీ పెట్టుకోలేదు. చేసిన 2 పనులు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద మనసు పెట్టి చేశానన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్లీ కాల్ స్లో లివింగ్. నేను అర్థం చేసుకున్నది అయితే ఇలా మనం చేసే పనులని స్లో డౌన్ చేసుకుంటూ ఫాస్ట్గా చాలా పనులు చేసేయాలి అని కాకుండా, ఏ పని చేసినా ఏదైనా ఒక్క పని అయినా కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయడం వల్ల ఏంటంటే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతాము. సో ఈరోజే కదా స్టార్ట్ చేశాను.
నా స్లో లివింగ్ ఎక్స్పీరియన్సెస్ని ఫర్దర్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. I hope you all like this video. If you like this video, please do like, share and subscribe to my channel. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. సో ఇంకా చూసారు కదా, ఇలా అయితే నా పూజని కంప్లీట్ చేసుకున్నాను. పూజ చేసిన తర్వాత ఒక 5 minutes అలా దేవుడి దగ్గరే కూర్చొని కాసేపు అలా మెడిటేషన్ చేసుకుంటే మన డే అనేది చాలా బాగుంటుంది అని నేను నమ్ముతాను. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను.